ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అన్న పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇది ఒక ఎత్తు. ఇది మంచి పత్రిజీ గారి కాన్సెప్ట్స్ ఇవన్నీ. బట్ నా దృష్టిలో నేను పత్రిజీ గారిని అవగాహన చేసుకుంది, పత్రిజీ గారిని నేను దర్శించింది, పత్రిజీ గారిని నేను చూసింది అనడంలా, పత్రిజీ గారిని నేను దర్శించింది. ఎందుకు అంటే ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు డూ ఆర్ డై 81లో కల్పించినప్పుడు అంతకు ముందే నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందాను అన్న వ్యక్తి ఏదో ఒక నొలక మంచంలో ఒక రూములో సింపుల్గా సిగరెట్ ఛాయ్ తాగుతూ ఉన్నటువంటి వ్యక్తిని గురువుగా అంగీకరించారు. తనకు ప్రమోషన్లు వచ్చినా కూడా కోరమండల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రమోషన్ కానీ సీనియారిటీ కానీ వెళ్ళకుండా ఆ 2.5 సంవత్సరాలు అటు ఉద్యోగం చేస్తూ సమయం దొరికినప్పుడు గురువు గారి చెంతకు వెళ్ళారు అన్న విషయాన్ని నేను బాగా పరిశోధించాను. ఎందుకంటే నేను కూడా హిమాలయాల్లో అనేక మంది గురువుల దగ్గర ఉన్నాను కాబట్టి ఒక గురువు ఎంతటి ఉన్నతమైన స్థితిలో ఉంటేనే మనకు ఎన్ని ప్రాపంచిక ప్రమోషన్లు వచ్చినా ప్రాపంచికంగా గుర్తింపులు వచ్చినా వాటిని వదులుకుంటున్నావు అని అంటే ఏ వ్యక్తి దగ్గరనైతే నువ్వు ఉండాలి అనుకుంటున్నావో ఆ వ్యక్తి మహోన్నతమైన స్థితిలో ఉంటేనే, ఉండడం కూడా కాదు, ఆ స్థితిలో ఉన్న వ్యక్తి రుచిని కూడా ఆస్వాదించగలిగితేనే. ఎందుకంటే పత్రిజీ గారు చెప్పారు, రామచంద్రారెడ్డి గారు పత్రిజీ గారిని తీసుకెళ్లారు అని. అప్పుడు ఇంకో 3వ వ్యక్తి వెంకటరత్నం గారు కూడా ఉన్నారు. కానీ చూసారా, ఎప్పుడైతే సమాధి అన్నప్పుడు సదానంద యోగి గారి బాడీ వెకేట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు డెప్త్లోకి వెళ్ళాలి. సింపుల్గా వాళ్ళ పదాలు, ఒక గురువును మనం శోధించాలి వాళ్ళ జీవిత చరిత్ర. మరి పత్రిజీ గారికే చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినంత మాత్రాన పత్రిజీ గారు రామచంద్రారెడ్డి నువ్వు నాకు ఆయనను పరిచయం చేశావు కదా, నాకంటే నువ్వే సీనియరు, నీ ద్వారా వెళ్ళాను కదా, మరి ఆయన ఇలా చెప్తున్నాడు మనం వెళ్ళి చూద్దాము అని అన్నా. ఇది అంటే నేను ఎందుకు చెప్పాను ఇంతకుముందు, గురు శిష్యుల కలయిక అన్నది కేవలం భౌతికంగా ఉంటే పత్రిజీ గారు యాక్సెప్ట్ చేసేవారు కాదు. మానసికంగా ఉన్నా కూడా పత్రిజీ గారు యాక్సెప్ట్ చేసేవారు కాదు. బుద్ధిపరంగా ఉన్నా యాక్సెప్ట్ చేసేవారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు సదానంద యోగి గారిని అంతగా అంగీకరించలా? పత్రిజీ గారే ఈరోజు సదానంద యోగి గారు మనకు ఇంత పరిచయం అయ్యారు అని అంటే ఎవరి వల్ల? పత్రిజీ గారి వల్లే కదా. సో అందుకొరకు అంటే సదానంద యోగి గారిని ఆ 2.5 సంవత్సరాలలో, మళ్ళీ ఆ 2.5 సంవత్సరాలు నెలకు 5 రోజుల సమయమే. సరే అన్నారు 25 రోజులు తిరిగేవాడిని 5 రోజులు అంటే గమనించుకోండి. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు అన్నట్టు చిత్తశుద్ధి. ఆ కర్నూలు వచ్చినప్పుడు తనకు దొరికిన సమయంలో, మనకు స్వర్ణామృతంలో పత్రి మేడం చెప్తూ ఉంటుంది ఏం పట్టించుకునేవాడు కాదు ఏంటి కుటుంబాన్ని అని. మరి ఆ 5 రోజులు దొరికినటువంటి సమయములో కూడా కుటుంబాన్ని అంతగా పట్టించుకోకుండా, సమయం ఇవ్వకుండా గురువు గారి దగ్గర అంత సమయం ఇచ్చారు అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే సదానంద యోగి గారు 80 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసినటువంటి ఆ తపోశక్తిని పత్రిజీ గారికి ధారపోశారు.
ఇది సూక్ష్మంగా జరిగింది. పత్రిజీ గారు ఎవరో అన్న విషయం సదానంద యోగి గారికి తెలుసు కాబట్టే, ఎలాగైతే రామకృష్ణ పరమహంస బాబు వివేకానంద నరేను నువ్వు నా ద్వారా ఈ ప్రపంచానికి నా మాటను నువ్వు చేరవేస్తావు అని ఎలా అనుకొని ఎంచుకున్నాడో, సదానంద యోగి గారు కూడా పత్రిజీ గారిని అలా ఎన్నుకొని వెనకుండి ప్రతి క్షణం ఇప్పటి వరకు నేటి వరకు కూడా, అందుకే పత్రిజీ గారు అంత ధీమాగా ఉన్నారు. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్కు అంత స్వేచ్ఛనిచ్చారు. ఇక్కడ మనం డెప్త్లోకి వెళ్తే అర్థమవుతుంది. మనకు ఒక సుదర్శన చక్రం లాగా ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఈ విశ్వములో ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ అన్నది, ఎలాగైతే ఒక సైనికుడు యుద్ధం చేసడానికి వెళ్ళినప్పుడు ఏమేసుకుంటాడు, ఏమంటారు దాన్ని, ఈ రోజుల్లో బుల్లెట్ ప్రూఫ్. సో అలా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఒక పిరమిడ్ మాస్టర్ ఎంటర్ అయ్యారు అని అంటే ఈ భూమండలం మీద ఒక సురక్షణ కవచము ఆ పిరమిడ్ మాస్టర్కు వచ్చినట్టే లెక్క. ఇంతకుముందు కార్తీక్ వస్తూ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు అంటున్నారు, సార్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు, క్లాసులు కూడా అద్భుతంగా చెప్తున్నారు జూబుల్ ద్వారా. 2 నెలలు 3 నెలల నుంచి వస్తున్న వాళ్ళు కూడా. ఇది వాస్తవం. ఎందుకు అనంటే సదానంద యోగి గారు నిర్మించినటువంటి ఈ పునాది, ఆయన హిమాలయాల్లో తపస్సు చేసినటువంటి ఆ తపోశక్తి పత్రిజీ గారికి దారబోసినప్పుడు దాన్ని పత్రిజీ గారు మనకు చెప్పలా. అందుకే నేను చెప్తున్నా, సారుకు ఎన్ని సిద్ధులు ఉన్నాయి. ఒక వ్యక్తి అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, గురువులకే గురువైనటువంటి జీసస్ఏ గురువైనటువంటి వ్యక్తి వెతుక్కుంటూ పత్రి సార్ దగ్గరికి వచ్చాను అంటే ఆల్రెడీ పత్రి సారు ఎంతటి శక్తివంతుడో, ఎంతటి ప్రణాళికావంతుడో, ఎంతటి దూరదృష్టో ఆయన ఎప్పుడు చెప్పలేదు. కానీ మనకు బాగా డెప్త్లోకి వెళ్తే పత్రిజీ గారు ఏంటో అర్థం. నేను ఈ రకంగా పత్రిజీ గారిని అర్థం చేసుకున్నాను. సో అందుకొరకు పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఆయన ఆరా శ్వాసే నీ గురువు అని చెప్పారు. ఇక్కడ గమ్మతి, ఒక సమయం అవుతుంది, బట్ 2 నిమిషాలు ఉందా? ఓకే. సో మంచి అవకాశం నాకు. ఎందుకో మరి ఈరోజు చాలా విషయాలు ఒక 3-4 అయితే చాలా డెప్త్, అంటే ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద కొన్ని ఇవి చెప్పనివి ఈరోజు నా లోపల నుంచి వస్తున్నాయి. సో కిషన్ రెడ్డి గారు వెరీ థ్యాంక్స్. మీకు కూడా. ఎందుకు అంటే శ్వాసే నీ గురువు అని పత్రిజీ గారు ఎందుకు చెప్పారో అన్న విషయం మీద కూడా నేను చాలా మొదట్లో సార్ దగ్గరికి వచ్చినప్పుడు పరిశోధించాను. ఎందుకంటే మీకు తెలుసు, బౌద్ధ భిక్షువులు ఆనాపానసతి ధ్యానం చెప్తారు, సేమ్ టెక్నిక్. కానీ కొంతమంది బౌద్ధ భిక్షువులు గురు శిష్యులుగా ఆ పరంపర ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ నేను అదే భిక్షు సాంప్రదాయం నుంచి సార్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ చెప్పేది సేమ్. తెలుగులో శ్వాస మీద ధ్యాస, పాలీ భాషలో ఆనాపానసతి. బట్ ఇక్కడ చాలా స్పష్టంగా శ్వాసే నీ గురువు అన్నది చాలా స్పష్టంగా. మళ్ళీ కొంచెం బౌద్ధ పరంపరలో రాగానే ఒక వ్యక్తిని నువ్వు బుద్ధుడు అని ఒప్పుకోరు బౌద్ధ భిక్షువులు. బాబు నువ్వు ధ్యానం చేయాలి, బుద్ధుని చాంటింగ్ చదవాలి, పారాయణం చేయాలి, సేవ చేయాలి, చాలా టైం పడుతుంది అని వాళ్ళు కూడా చెప్తారు. కానీ పత్రి సార్ దగ్గరికి రాగానే సింపుల్గా నువ్వే ఆత్మ,
నేను ఆత్మ, నువ్వు ఆత్మే. నేను దేవుణ్ణి, నువ్వు దేవునివే. నేను బుద్ధుణ్ణి, నువ్వే బుద్ధునివే. నేను 11 సంవత్సరాలు సన్యాసిగా భిక్షువుగా ఉన్నా, అనేక మంది గురువులతో తిరిగా. కానీ ఏ గురువు ఇంత సింపుల్గా మొదటి పరిచయంలోనే, నాకే కాదు మీ అందరికీ తెలుసు, కొత్తగా ఎవరు వచ్చినా కూడా కొత్త వ్యక్తిని ఇంత సింపుల్గా నేను ఆత్మ, నువ్వు ఆత్మ, నేను దేవుణ్ణి, నువ్వు దేవుడివి, నేను బుద్ధుణ్ణి, నువ్వే బుద్ధునివి అని మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ గురువు, ఏ సాంప్రదాయం, ఏ సిస్టమ్ ఇప్పటి వరకు ఈ భూమి మీద ఇంత సులభంగా పత్రిజీ గారు చెప్పినట్టు ఎవరు చెప్పారు. ఎందుకు సారుకు ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి మీద పత్రి సారుకు ఎందుకు ఇంత నమ్మకం? ఎందుకంటే ఇలా నువ్వు మాస్టర్ అయ్యా, నువ్వు కూడా క్లాసులు చెప్పుకో, నువ్వు కూడా గురువే అని అంటే, ఇప్పుడు ఆ వెళ్ళిన వ్యక్తి ఏమేం చెప్తాడు? తప్పు చెప్తే ఏమనుకుంటాము? నేను బదనాం అవుతా, అంతే కదా. చాలామంది సంస్థల్లో చాలామంది గురువులకు ఇది ఉంటుంది. కానీ నేను ఆలోచించా, ఏంటప్ప పత్రి సారుకు ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఆ మాస్టరు అని ఆయన మీద నువ్వు నీ అనుభవమే నీ జ్ఞానము, నీకేది అనుభవం అయితే ఏది వస్తే అది చెప్పు అని ఇంత స్వేచ్ఛనిచ్చి, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అంత వదులుతున్నాడు అని అంటే సంథింగ్ ఏదో ఉంది. అప్పుడు అనుకున్న ఏదో ఉంది. ఎందుకంటే ఒక మాస్టర్ మీద తనకు అంత గ్రిప్పు, అంత క్లారిటీ ఉంది అని అంటే, ఎందుకంటే అనేక సంస్థల్లో 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా నీ రిప్రజెంటేటివ్గా పోతాను అంటే పోతావా? సరే, ఆడికి వెళ్ళి ఏం మాట్లాడుతావో ముందు నా దగ్గర మాట్లాడు. నువ్వు నా దగ్గర మాట్లాడిన తర్వాత నాకు ఓకే అనిపించింది అంటే అప్పుడు నా ప్రతినిధిగా నేను పంపిస్తాను. ముందు నా దగ్గర మాట్లాడిన తర్వాత నాకు ఓకే అనిపిస్తే, ఎందుకంటే ఆడిపోయిన తర్వాత ఏం మాట్లాడతామో, ఏం పంచాయతీ పెడతామో. బట్ సో నేను గమనించే, ఏంటబ్బా ఏదో ఉంది. అది ఏముందో నాకు అర్థమైంది, ఈరోజు మీకు చెప్తా. అప్పుడు అర్థమైంది పత్రి సారు ఎందుకు శ్వాసే నీ గురువు అని చెప్తారో నాకు అర్థమైంది. ఏంటి అంటే, నీ శ్వాసే నీ గురువు అని చెప్పడం వల్ల నీ మీద నీకు నమ్మకం ఏర్పడుతుంది. అవునా? నువ్వు ఒక మాస్టరు, నమ్మకం ఏర్పడుతుంది. నువ్వు ఈ రోజు నుంచి నువ్వు క్లాస్ చెప్పొచ్చు అయ్యా అని అన్నప్పుడు నీలో ఒక తెలియనటువంటి నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఒకవేళ నీకు కొంచెం ఉన్నా ఇంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదొక ఎత్తు, ఇది మీ అందరికి కూడా తెలుసు. కానీ అసలు విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టు సదానంద యోగి ద్వారా తనకు పొందినటువంటి, ఇంతకుముందు అన్న పత్రిజీ గారి ప్రమేయం లేదు. మళ్ళీ ఇక్కడ అండర్లైన్, దీన్ని ఇంకో రకంగా తీసుకోవద్దు. పత్రి సారు కోరుకోలా, కానీ పత్రిజీ గారి ప్రమేయం లేకుండానే సదానంద యోగి గారు ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు. అది ఏంటి అంటే, ఎప్పుడైతే పత్రిజీ గారు ఈ మూమెంట్ స్టార్ట్ చేసి ఇలా తన ప్రణాళికను విశ్వవ్యాప్తం చేయడంలో తన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ మీద పత్రిజీ గారికి ఉన్నటువంటి నమ్మకాన్ని ఆ మాస్టర్ ఏదో 1-2% కావచ్చు, కానీ మిగతా విషయాల్లో ఇప్పటి వరకు దాదాపు నిజంగా చాలా సంస్థలతో పోల్చుకుంటే
ప్రతి పిరమిడ్ మాస్టరు మిగతా సంస్థలతో పోల్చుకుంటే తక్కువ సమయములోనే హిమాలయాలకు వెళ్లకుండా, ఏ ఆశ్రమాలకు వెళ్లకుండా, ఏ గురువు దగ్గర సేవ చేయకుండానే సింపుల్ గా డైరెక్ట్ పిఎస్ఎస్ఎంలోకి వచ్చి ఏదో 2-3 క్లాసులని స్టేజ్ మీదకి వచ్చి అద్భుతంగా జ్ఞానం పంచుతున్నారు అని అంటే మామూలు విషయమా? అవునా కదా? సో ఎందుకు ఇది అంటే ఆయన హిమాలయాల్లో తపస్సు చేసినటువంటి శక్తి అనేక మంది, అందుకే పత్రి సారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో 80% హాస్టల్ మాస్టర్ యొక్క హెల్ప్ను పొందుతూ ఉంటారు అని మీరు వినే ఉంటారు. అంటే దాని వెనుక అర్థం ఏంటంటే సారు కొన్ని పదాలు వాడాడు, కానీ ఆ పదాలను పట్టుకొని మీరు కొంచెం డెప్త్లో రీసెర్చ్ చేస్తూ వెళ్తే ఇవన్నీ అర్థమవుతాయి. అందుకే ఆయన నేను నీ గురువును అని చెప్పలా, చెప్తే ఇవన్నీ ఫెయిల్ అయ్యేది. కానీ ఒక్కటి, శ్వాసే నీ గురువు, నీ సమస్యను నువ్వే ధ్యానం ద్వారా పరిష్కరించుకోవాలి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇవన్నీ ఎందుకు బాగా మనకు నూరిపోశారు అని అంటే మనకు మనం స్వయంగా ఎదగడానికి, ఆ ఎదుగుతున్నటువంటి క్రమములో ఏవైతే ప్రతిబంధకాలు మనకు ఎదురవుతూ ఉంటాయో మనకు తెలియకుండానే పత్రిజీ గారు, సదానంద యోగి గారు వాటిని క్లియర్ చేస్తున్నారు అన్నది నేను 100% నా అనుభవపూర్వకంగా చెప్తాను. ఇది ప్రతి మాస్టర్ జీవితంలో జరుగుతుంది. కొంతమంది అంటుంటారు, సార్ నేను ధ్యానం చేస్తే నాకు ఇలా జరిగింది, హాస్టల్ సర్జరీ అని కొంతమంది, సార్ పెద్ద సమస్య చాలా చిన్నగా అయిపోయింది అని, ఆర్థికంగా కావచ్చు, ఎన్నో రకాలుగా. అంటే ఒకటి పెద్దగా అయ్యేది చిన్నగా అయిపోయిందని, ఇలా అన్ని విషయాలలో. ఇక్కడ ఏంటి అంటే ఎందుకు పత్రిజీ గారు కూర్చో అదే ధ్యానం అవుతుంది, కనీసం నువ్వు కూర్చో, నీ వయసు ఎంతో నువ్వు కూర్చో అని ఎందుకు నొక్కి చెప్పేవారో ఇప్పుడు ఇక్కడ మనం డెప్త్లోకి వెళ్ళి గమనిస్తే, ఓహో శ్వాసే నీ గురువు, శ్వాసని గమనించు అని చెప్పి కూర్చో అన్నాడే. అలా కూర్చుండడం మన బాధ్యత. అలా సహజంగా కూర్చుంటే శ్వాస మీద ధ్యాస పెడితే అందుకే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, పిఎస్ఎస్ఎం మూమెంట్ లో పత్రిజీ గారు సరెండర్ అన్న పదం వాడలా, శరణాగతి లేదు. ఇంకొకటి కూడా అన్నాడు, ప్రేమ కూడా లేదు అన్న పదం వాడాడు సార్. ఎక్కడ ప్రేమను ఒప్పుకునేవాడు కాదు, నో లవ్. ఎందుకు అని అంటే వీటి వెనక అనేక అంతరార్థం ఉంది. బట్ ఈ రెండింటిని సారు పూర్తిగా తన డిక్షనరీలో తీసేశారు. ఎవరు ఒప్పుకునేవాడు కదా, లవ్ అండ్ సరెండర్. కానీ చెప్పకనే ఈ రెండింటి ద్వారానే మూమెంట్ నడిపించారు. ఇలా మీకు చాలా మంది పత్రిజీ గారి పట్ల అంత డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు. పత్రిజీ గారు బాడీ వెకేట్ చేసిన కొత్త వాళ్ళు, ఒకసారి కొత్త వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కొడతాం, ఎంత కొట్టినా తక్కువే. ఇంకా శాకాహార ర్యాలీలు ఉధృతంగా జరుగుతున్నాయి. అంటే పత్రిజీ గారు శరీరం వదిలారే. ఇంతకు ముందు నేను మొదట్లో అన్నాను, గురు శిష్యుల కలయిక కేవలం శారీరకంగా కాదు అని చెప్పాను. అందుకే ఏ గురు శిష్యుల కలయిక శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఉంటుందో ఆ వ్యక్తి శరీరం వదిలిన, శిష్యుడు శరీరం వదిలిన, గురువు శరీరం వదిలిన
ఆ ఆత్మ చైతన్యము ఈ భూమి ఉన్నంత వరకు ఆ ఆత్మ తరంగాలు ఉంటాయి. నిజంగా ఎందుకు ఇంత నేను స్పష్టంగా చెప్తున్నానంటే, మరి వారు శరీరం వదిలిన రోజే వారు ఈ పిఎంసి డెవలప్మెంట్ పెట్టుకోవడం, ఆలోచన రావడం, దీన్ని షేర్ చేసుకోవడం, మనం నిజంగా అనుకుంటాం. కానీ ఇటువంటి మన ప్రమేయం లేకుండా ఏవేవైతే జరుగుతాయో, మన ప్రమేయం లేకుండా జరిగే వాటిని మీరు చేయడానికి పూనుకుంటే, మీరు 24 గంటలు ధ్యానం చేస్తే ఎంత శక్తిని, ఎంత జ్ఞానాన్ని పొందుతారో, మీ ప్రమేయం లేకుండా మీ ముందుకు వచ్చినటువంటి పనులను మీరు అంగీకరించి చేస్తే ప్రకృతి దృష్టిలో మీరు సరి అయిన వ్యక్తులు అవుతారు. నేను అనుకున్నట్టు స్టార్టింగ్లో ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్లు ఇచ్చి మెల్లగా ఎంకరేజ్ చేసి పంపిస్తాం. అందుకోసం ధ్యానంలో కానీ కొంచెం ఎదిగేంత వరకు నీ వాస్తవాన్ని యద్భావం తద్భవతి, నువ్వు ఊహించుకో, నువ్వు ఇది చేసుకో, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని ఇదొక స్థితి. బట్ అల్టిమేట్ స్థితి ఏంటంటే, నువ్వు అనుకున్నది జరగడం పెద్ద గొప్ప ఏం కాదు. నువ్వు ఆలోచించుకున్నట్టు నీ జీవన ప్రణాళికను తీసుకోవడం కూడా పెద్ద గొప్ప ఏం కాదు. నువ్వేదైతే ఆలోచించకుండా, నీ ప్రమేయం లేకుండా నీ ముందుకొచ్చింది, అది నువ్వు అంగీకరించి చేయబోతే నీకు ఇబ్బంది ఎదురవుతుంది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు అనుకున్నది చేయబోతే పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏదో చిన్న చిన్న వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ విశ్వ కళ్యాణం కొరకు నీ ప్రమేయం లేకుండా నీ ముందుకొచ్చినటువంటి వాటిని నువ్వు సమానంగా తీసుకొని ముందుకు వెళితే విమర్శలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ దానిని ఎస్, ప్రకృతి అనో, గురువు అనో, పరమ గురువులు అనండి, విశ్వము అనండి, ఇది ఈ విశ్వం నన్ను గుర్తించి నాలో ఉన్న యోగ్యత, అర్హత అనుకూలంగా నాకు ఈ వర్క్ ఇచ్చింది అన్నది మీరు దాన్ని చిత్తశుద్ధితో అంగీకరించి ముందుకు వెళితే మాత్రము అద్భుతమైనటువంటి వ్యక్తిగా సమాజంలో కాదు, ప్రకృతి దృష్టిలో, విశ్వం దృష్టిలో మనం నిలిచిపోతాం. అందుకే మన మూమెంట్లో కొంతమంది మాస్టర్లను మనం గమనించినప్పుడు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తున్నారు. అలా చాలామంది ఒకసారి వాళ్ళందరికీ వాళ్ళ స్తోమతను మించి, వాళ్ళ శక్తిని మించి అద్భుతమైనటువంటి వర్కులు చేస్తున్నారు అని అంటే అది వాళ్ళలో ఉన్నటువంటి చిత్తశుద్ధి. అలాంటి మాస్టర్లకు గట్టిగా క్లాప్స్ చేయాలి. దీనికి ఎన్నో ఉదాహరణలు. మీరు పత్రిజీ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు చాలామందిని పిలిచేవారు. వాళ్ళను స్టేజ్ మీద పిలిచేటప్పుడు ఆర్గనైజర్లు అనుకునేవారు, వాళ్ళని పిలుస్తున్నారు ఏంది. ఎందుకంటే మనం ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు మన లెవెల్లో మనం ఎవరిని స్టేజ్ మీదకి పిలవాలి, ఎవరు విఐపీలు అని అనుకుంటాం. బట్ పత్రి సార్ టక్కన చూసుకుని వచ్చిన వాళ్ళలో వస్తారు మాట్లాడు. కొన్ని సందర్భాల్లో ఆ వచ్చి మైక్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మాస్టర్లకు తెలియనటువంటి సందర్భాలు మీరు చూసే ఉంటారు. బట్ సో అలా ఎన్నుకున్నారు, వాళ్ళకు తెలియదు. బట్ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ అంతరంగ స్థితిని పత్రిజీ గారు చూసేవారు, ఆత్మస్థితిని చూసేవారు. ఆ సమయంలో అనుకునేవారు, ఈ మాస్టర్ అయితే ఈ వర్క్కు ఈ మాస్టరు కరెక్ట్. ప్రస్తుతం ఈ వర్తమాన కాలంలో ఆ మాస్టర్ యొక్క ఈ స్థితి, ఈ వైబ్రేషన్ను
విశ్వానికి వెళ్తుంది. దాని ద్వారా ఈ వర్క్ ఇలా జరుగుతుంది. ఆర్థికంగా కావచ్చు, దానికి సంబంధించిన మాస్టర్ను చూసుకునేవారు. పాంప్లెట్లు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, దానికి సంబంధించిన మాస్టర్ను. వంటల విషయం వస్తే వాటికి సంబంధించిన మాస్టర్లు. మౌనానికి సంబంధిస్తే మౌనానికి సంబంధించిన మాస్టర్లు. జ్ఞానానికి సంబంధిస్తే జ్ఞానానికి సంబంధించిన మాస్టర్లను. పిరమిడ్లో కన్నప్పుడు పిరమిడ్లు. నేను అందుకే చెప్తున్నా, పత్రి సారు శ్వాసే నీ గురువు అని చెప్పారు. సదానంద యోగి గారిని కలవక ముందే బ్రహ్మ జ్ఞానాన్ని పొందారు అని చెప్పారు. నేను ఇలా కొన్నిసారి 5 పాయింట్లు నేను రాసుకున్నా మొదట్లో. ఈ 5 పాయింట్ల మీద నేను బాగా చేశాను. ఎందుకంటే అంతకుముందు ఇవాళ కొంచెం ఆ జ్ఞానం ఉంది కాబట్టి. అమ్మ బాబోయ్, అంటే కృష్ణుని అంటారే, ఏమంటారు? ముందు ఒక అబ్రివేషన్ ప్రిఫిక్స్ ఉండి దొంగ అంటారు, వెన్న దొంగ. బాగా చెప్పారు. అలానే నేను అనుకున్నాను, అమ్మ పత్రి సారు మామూలు కాదరా బాబోయ్, వీళ్ళందరినీ భలే డాష్ డాష్. ఎందుకు అంటే, కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, సరే ఓకే ఉంది, కానీ ఇవన్నీ ఉండి కూడా ఉండడం గొప్పే, కానీ అన్ని సిద్ధులు అన్ని శక్తులు ఉండి కూడా నాకేం తెలియదు. నీ ధ్యానము నీ ధ్యాన శక్తే నేను అలా పనిచేపించింది అని చెప్పడము ఎంతటి ఉన్నత స్థితి. ఈ రోజుల్లో ఇంతవరకు చేసి ఇంత చెప్పుకుంటున్నాం, అవునా? ఇంత చేస్తాం, ఇంత చెప్పుకుంటాం, కానీ ఆయన ఎంతో చేసి మన ద్వారా చేపిస్తూ సూక్ష్మంగా. అందుకే అక్కడ కూడా అన్నాడు, మన పిఎస్సిసి మూమెంట్లో 80% మాస్టర్ల ద్వారా వాకిన్ల ద్వారా వర్క్ జరుగుతుంది అన్నారు. చూసారా? కొన్ని హింట్స్ ఇచ్చారు. అది నిజంగా మన సొసైటీలో పాంప్లెట్లు పంచడం కావచ్చు, ర్యాలీలు కావచ్చు, పిరమిడ్ల నిర్మాణం కావచ్చు, రేపు పిఎంసి కూడా కావచ్చు. నిజంగా ఒక అందుకు ప్రస్తుతం మధ్యాహ్నం చెప్పినప్పుడు నేను కూడా అనుకున్నాను, అయ్యా 32 కోట్లు 3 కోట్లకు వచ్చాయా, అంత ఖర్చు పెట్టి అది. ఇప్పుడు మరి ఎలా? అప్పుడంటే పత్రిసారు ఉన్నప్పుడు ఇచ్చారు, మరి ఇప్పుడు సంవత్సరానికి 6 కోట్లు సార్ ఉన్నప్పుడు ఇచ్చారు, ఏదైనా ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే ఎలా అని నేను కూడా సందేహించా వారు చెప్పినప్పుడు. కానీ లేదు సార్, ఇది నాకు ప్లానింగ్ ఇలా ఉంది, ఆలోచన ఉంది అని చెప్పిన తర్వాత అమ్మయ్య భలే ఉంది, ఇది కూడా పత్రిసారే ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు కదా, పిఎంసి అంత పర్ఫెక్ట్గా చూస్తూ ఉన్నాను అంటే వారికి ఆ తపన ఉంది. ఇంతకుముందు చెప్పాను, ఎవరిలో ఏ తపన ఉంటుందో, ఎవరిలో ఏ అన్వేషణ ఉంటుందో, ఎవరు దేని గురించి ఏం చేయాలి అన్నటువంటి తీవ్ర జిజ్ఞాస, తపన, చిత్తశుద్ధి ఉంటుందో అలాంటి వాళ్ళకే అలాంటి సరి అయినటువంటి సలహాలు ఆలోచనలు వస్తాయి అనడంలో మన కిషన్ రెడ్డి గారి నిదర్శనం. ఒకసారి గట్టిగా క్లాస్ చెప్పిన తర్వాత అనుకున్నా, ఏం చెప్తారు మళ్ళీ మనిషిని డబ్బులు ఇవ్వండి అని చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే నేను అన్నాను, సార్ ఈ చందా వస్తువులు ఎందుకో పత్రి సార్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవడం నా ధర్మం. నేను ఇప్పటి వరకు ఈ చందాల విషయంలో నేను చాలా దూరం ఉంటాను. ఈవెన్ ధ్యాన మహాచక్రానికి పత్రిజీ ధ్యాన యోగం బుక్స్ వస్తాయి కదా, నా క్లాస్ అవుతున్నప్పుడు ఆల్రెడీ 2-3కి అక్కడ ఉన్న ఆర్గనైజర్లు కావచ్చు, ఇన్ఛార్జ్లకు చెప్తానయ్యా ఆ బుక్స్ వచ్చాయి, నేనైతే చెప్తాను బట్ నాకు సంబంధం లేదు అంటే. ఈ డొనేషన్ల విషయంలో నేను చాలా దూరం. ఒకవేళ వచ్చారంటే చెప్తాను, అవును ఇలా పరిస్థితి ఉంది, మీకు ఎలా అనిపిస్తే అలా ఇవ్వండి అని చెప్తానే కానీ ఇంత ఇవ్వండి అని అప్పుడు చెప్పలా, ఇప్పుడు కూడా నేను చెప్పా.
బట్ వారు చెప్పిన దాన్ని బట్టి ఇది ఏంటి అంటే ఇది కేవలం డబ్బులు ఇవ్వడం కాదు సార్, ఈ రకంగా మన యూట్యూబ్లో వ్యూస్ పెంచాలి అంటే ఇది సులభమైన టెక్నిక్, దీని గురించి నేను చాలా పరిశోధించాను అని చెప్పిన తర్వాత నాకు కూడా బాగా నచ్చింది. అందుకొరకు ఇది ఆర్థికంగా మనకి ఇబ్బందికరమైంది కాదు, మళ్ళీ మనకు సమయం లేదు అన్నది కూడా కాదు. నిజంగా ఆలోచన గొప్పది. ఆయన ఆలోచనను మనం తూచా తప్పకుండా చిత్తశుద్ధిగా ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రస్తుతం వరంగల్, దాని తర్వాత అందరూ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరిస్తారని, దానికి పిఎస్ఎస్ఎం వరంగల్ ఆదర్శంగా నిలుస్తుంది అని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా శిరస్సు వంచి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.